ఈ శ్రేష్టమైన పునరుత్థాన దినములో మేము ప్రభువా మీ సన్నిధిలో చేరి సాగిలపడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నా దేవా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ పులకుర్తి సంఘంలో ప్రభువా జగత్ పునాది వేయబడి కొనుపై మీరు ఏర్పాటు చేసుకుని ఈ దీపస్తంభాన్ని ప్రభువా మీరు ఇక్కడ నిలబెట్టిన దేవుడు అనే విధానం బట్టి స్తోత్రాలు. యెహోవా ఈ సంఘం ఈ దీపస్తంభం ఎందు నిమిత్తం ఈ పులకుర్తిలో మీరు ఏర్పాటు చేశారు. మేము ఎరగం. ఈ దీపస్తంభం ద్వారా ప్రభువా అనేకులు మీరు ఆకర్షించుకోవాల్సింది కానీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. అదేవా, కరుణించండి, కనికరించండి, కృప చూపించండి. మేలు కొరకే జ్ఞాపకం చేసుకోవాల్సింది కానీ సన్నిధిలో సాగిలు పడుతూ ఉంటున్నాం. అదేవా, సహాయం దయచేయండి. కార్యక్రమం అంతట్లో ప్రభువా మీతో పాటు మేము నడిపింపు సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. బాప్తిస్మాల విషయంలో ప్రభువా మీ కృప చూపిస్తురండి. క్షిపణసికమైన మహిమాయుక్తమైన సంతోషాన్ని, ఆనందాన్ని తండ్రి బాప్తిస్మం తీసుకున్న నీ ప్రియులు ప్రభువా అనుభవించగలిగినట్లు కృప చూపిస్తురండి. మీ యొక్క ఆత్మ కుమ్మరింపు అనుగ్రహిస్తూ రావాల్సింది కానీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. తర్వాత జరిగే హస్త నిక్షేపణ విషయంలో కూడా ప్రభువా బాధ్యులైన వారిని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నిశ్చితమైతే ప్రభువా ఆ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువా మీ నడిపింపు సహాయాన్ని అనుగ్రహిస్తారండి. జోంగుల తండ్రి జ్ఞాపకం చేసుకుని తర్వాత ఆరాధన వర్తమానంలో మీద ఆశను బలపరచండి. ఇట్లీ విధంగా మేము ఆరాధించాలో ఆ సంగతులు మీరు మాకు బయలుపరుస్తారండి. చివరి బల వర్తమానంలో కూడా ప్రభువా మీరు కనికరించి సహాయం దయచేస్తారమ్మని నిశ్చితమైతే ప్రభువా భోజన బలలో ఎట్లే విధంగా యోగ్యంగా మేము చేయాలో ఆ సంగతులన్నిటినీ మీ దాసం ద్వారా మాకు బయలుపరుస్తారమ్మని అట్లా ప్రభువా కార్యక్రమం అంతట్లో ప్రభువా మేము నడిపింపు సహాయాన్ని కోరుకుంటున్నాం. ఆత్మదేవ జ్ఞాపకం చేసుకోండి. మాకు కాదు యెహోవా మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికే మహిమ ఘనత కలిగినట్లుగా ఈ కార్యక్రమం అంతటిని మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. తండ్రి బాప్తిసం జరిగే సమయాల్లో మీ దాసుడైన సొలొమోను పాపమును పాపినాడు హల్లెలూయా, మాన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, ఎన్నో మా ప్రేమ హల్లెలూయా. ప్రభుని స్తోత్రించే కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించే కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లాయి ఊలాన్నిచ్చి ఉల్లాసము సాగును, ఎల్లాయి ఊలాన్నిచ్చి ఉల్లాసము సాగును, కొల్లగా మనల కోరి హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాల
వేదన కాలములందు హల్లెలూయా శోధన కాలములందు హల్లెలూయా మాన వేదన కాలములందు హల్లెలూయా నాదుడు యేసు మన చింతనున్నా నీలా నాదుడు యేసు మన చింతనున్నా నీలా చింతలేమియురావు హల్లెలూయా ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బాహు ఘోరముగా లేచినాను హల్లెలూయా ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా బాహు ఘోరముగా లేచినాడు హల్లెలూయా దోనయందున్న యేసు దివ్యముగాను లేచి దోనయందున్న యేసు దివ్యముగాను లేచి దాటిగా వాటి ననచు హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతును హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతును హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా సర్వలోకమునందున హల్లెలూయా నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేర్చును కౌగిటిలో హల్లెలూయా ప్రభు స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తుతించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్లకు టీ ఏర్పాటు చేయబడింది. కొద్దిగా చల్లి పడినట్లు ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళి మీరు టీ తాగవలసిందిగా ప్రభు నామమున కోరుతూ ఉంటున్నాం.
బయట రూమ్ దగ్గరికి వెళితే సేవకన్ రూమ్ ఇంటి దగ్గరికి అక్కడ మీకు టీ ఇస్తారు. త్వరగా వెళ్ళి 5 నిమిషాల్లో టీ దాకా వచ్చేయండి. పాట పాడుతుంటాం మేము. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. ఏడు మనలను చేరకను, ఏడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. కోట్ల కొలది మరణించిరి మన మీచట చేరి ఉన్నాము. కోట్ల కొలది మరణించిరి మన మీచట చేరి ఉన్నాము. కష్టముల బాపి మనలని కష్టముల బాపి మనలని జగమున జీవితులుగను సినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేలను చేసెనుగా. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేలను చేసెనుగా. నిరతము కాచి చక్కగను, నిరతము కాచి చక్కగను, ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడండి. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై, ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై, ఆత్మదేహములను బలిగా, ఆత్మదేహములను బలిగా నిపుడే సుగతించెదమేకముగా చేరి దేవుని స్తుతించారండి,
రికార్డు సంఖ్య 492. దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మీకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. తోడుగానున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెను, ఏదెనులో ఆదాముతో నుండెను, హానుకు తోడానేగేను, దీర్ఘదర్శకులతో నుండెను, దీర్ఘదర్శకులతో నుండెను. ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు, తోడుగానున్నాడు. దేవుడు మీకు ఎల్లప్పుడూ, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. తోడుగానున్నాడు. దేవునికి స్తోత్రము గానము చేయడే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, యెరూషలేము యెహోవాయే కాటుచున్న వాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను ప్రోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరిని చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు
లేని వాడని జ్ఞానమునకు ఆయనే మితియు లేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆయన ఆకాశమును మేఘములతో కాపును ఆయన ఆకాశమును మేఘములతో కాపును భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది యెరూషలేము యెహోవాను సీయోను నీ దేవుని కీర్తించుము కొనియాడుము ఆనందించు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది ఆశీర్వదించు బలపరచని గుమ్మములు పిల్లలానాశీర్వదించు బలపరచని గుమ్మములు మంచి గోధుమ పల్టతో మంచి గోధుమ దేవునికి స్తోత్రము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది తన యాజ్ఞను ఏచువాడు ఆయనే భూమికి యాజ్ఞను ఏచువాడు ఆయనే ఏగముగను దేవుని వాక్యము పరుగెత్తును ఏగముగను దేవుని వాక్యము
వాక్యము పరుగెత్తును దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. బాప్తిసం తీసుకునే వాళ్ళంతా వచ్చినారా? శాంతమ్మ, సహోదరి శాంతమ్మ, ఇక్కడ రండి సిస్టర్. మీరు వెనక్కి జరగండి అన్న, మీరు వెనక్కి జరగండి. ఇక్కడ రండి సిస్టర్, ముందు కూర్చో. ఫస్ట్ హలో సిస్టర్, ఇటు రండి. ఫస్ట్లో లేమ్మా, నువ్వు కూర్చో, నువ్వు వెనక కూర్చో, నీ పేరు చదివినప్పుడు రా. పేర్లు పిలిచినప్పుడు వరుస క్రమంలో మీరు కూర్చోవాలా, అలానే మీరు బాప్తిస్మానికి వెళ్తారు. సోదరు ఎస్తేరు, ఎస్తేరు ఎవరు? యూతులు కూర్చున్నా, యూతులు కూర్చో. నిరీక్షణ అడుగుతున్నాను. ఆ తర్వాత జాస్పరే, అక్కడ కూర్చో. దివ్య కూర్చో. రాజేష్ ఉన్నాడా? ఓకే. ఇప్పుడు కొన్ని నిమిషాలు బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలో మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి అనే కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడం అనేది చాలా అవసరం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం గమనిస్తూ వచ్చినట్టయితే అక్కడ చెప్తున్నాడు, మీరు వెళ్ళి నా నామమున బాప్తిస్మం ఇయ్యుడి అంటున్నాడు. అంటే బాప్తిస్మం ఇవ్వండి అనేది ఆయన యొక్క ఆజ్ఞ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి యేసుక్రీస్తు యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇయ్యుడి. యేసు ప్రభువే ఈ మాటలు చెప్పినాడు. తను చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతూ శిష్యులతో చెప్పిన మాటలు ఇవి. అంటే ఏమి అంటే ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మనం పాటించాలి.
కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించడానికే బాప్తిసం తీసుకోవడానికి ఇక్కడ మీరంతా కూడి వచ్చారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావచ్చు. ఆ తర్వాత అపోస్తుల కార్యములో 2వ అధ్యాయం 41వ వచనాన్ని మనం గమనిస్తూ వచ్చినట్టయితే 2వ అధ్యాయం 41 అక్కడ రాయబడిన మాట ఏమంటే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఎందుకు మనం బాప్తిస్మం తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటే, దేవుని యొక్క వాక్యం అనేది ప్రకటించబడినప్పుడు ఇక్కడ పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇజ్రాయేలీలంతా ఈ విషయాన్ని మీరు రూఢిగా తెలుసుకోవాలి అని అక్కడున్న వేలాది మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు అప్పుడుండే వారి యొక్క హృదయాలన్నీ గురుచబడుతూ వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి బాప్తిజం ఎందుకు తీసుకుంటున్నాం మనము అని చెప్పేసి అంటే, దేవుని యొక్క వాక్యం అనేది చెప్పబడినప్పుడు ఆ వాక్యాన్ని మీ హృదయం అంగీకరించింది కాబట్టి, ఆయన సన్నిధిలో అనగా ఆయన నామమందు మీరు పాపాలన్నీ ఒప్పుకున్నారు కాబట్టి, పాప క్షమాపణ అనుభవించారు కాబట్టి, ఆయన వాక్యాన్ని అంగీకరించుట ద్వారా వారు బాప్తిస్మం పొందిరి అని రాయబడి. బాప్తిస్మం పొందుతున్నామంటే అర్థమేమి అని చెప్పేసి అంటే, ఆయన వాక్యాన్ని అంగీకరిస్తున్నాము అని మనం గమనిస్తూ రావచ్చు. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ వచ్చినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం ఈ భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ మనం ఏం చూస్తున్నాము అని చెప్పిస్తున్నట్టయితే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు బాప్తిస్మం పొందిరి అని రాయబడి. కాబట్టి బాప్తిస్మం మనం ఎప్పుడు పొందుతాము అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఆయన యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం రోమీయులకు రాసిన పత్రికలో 9:10. కాబట్టి మనం గమనించేది ఏమి అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనం బాప్తిస్మం యొక్క అనుభవంలోనికి పాలు పొందేవారంగా ఉంటామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం గమనిస్తూ వచ్చినట్లయితే, మామూలుగా ఈ బాప్తిస్మం యొక్క అనుభవం అనేది ఎందుకు మనం పొందుతూ ఉన్నాము అని చెప్పిస్తున్నట్టయితే, ఇది ఒక పునాదికి గుర్తు. మామూలుగా మనం గమనిస్తూ వచ్చినట్లయితే ఇది ఒక పునాదికి గుర్తుగా మనం చూస్తాం. హెబ్రీ 6:2లో మనం గమనిస్తూ వస్తాం. అక్కడ రాయబడిన మాట ఏమి అని చెప్పిస్తున్నట్టయితే, రక్షణ బాప్తిస్మం అనే పునాది మరలా వేయక అని రాయబడింది. అంటే మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారా అంటే అర్థమేమి అని చెప్పేసి అంటే, మీ క్రైస్తవ విశ్వాస జీవితానికి మీరు పునాది వేసుకుంటున్నారు అని. ఎప్పుడైనా మనం ఇల్లు కట్టాలా అని చెప్పేసి అంటే పునాది లేకుండా ఎవరైనా ఇల్లు కడతారా? ఇల్లు కడితే వారు తిక్కుడు అని చెప్పేసి అంటారు, తెలివి లేనివాడు అంటారు. కాబట్టి మీరు బాప్తిస్మం తీసుకోకుండా మీ విశ్వాస జీవితాన్ని మీరు కట్టుకోలేరు. బ్రదర్ భగత్ సింగ్ గారు కూడా ఆయన 1929లో రక్షింపబడినప్పటికీ ఆయనకి అవగాహన లేదు. అందువల్ల ఏమి అని చెప్పేసి అంటే 3 సంవత్సరాల 2 నెలల కాలం పాటు ఆయన బాప్తిస్మమే తీసుకోలేదు. ఆ తర్వాత 1932వ సంవత్సరంలో ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయనకు బయలుపరచడం ద్వారా ఒక దైవజనుడు, అప్పుడు బ్రదర్ భగత్ సింగ్ గారు బాప్తిస్మం యొక్క అనుభవంలో పాలు పొందారు. అందువల్ల ఏమి అని చెప్పేసి అంటే బాప్తిస్మం అనేది ఒక పునాది. అందుకోసం ఒకసారి భగత్ సింగ్ గారికి ఆయన మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆయన రాత్రి ఒక కలగన్నాడు. ఏమా కళ అని చెప్పేసి అంటే, వాళ్ళ నాయన ప్రభునందు నిద్రించినట్లు కలగన్నాడంట. అంతకుముందు 3-4 రోజుల క్రితమే వాళ్ళ నాయన ఫోన్ చేసి చెప్పినాడంట, రే నేను ప్రభుని నమ్ముకున్నాను రా అని భగత్ సింగ్ గారికి.
అయితే ఆయన ఏం చేశాడు అని చెప్పేసి అంటే సరే ఆయన ఊరికే ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి దర్శనం ఎప్పుడైతే కళ కన్నాడో భగత్ సింగ్ గారు, వెంటనే పొద్దున్నే ప్రయాణమై వెళ్ళిపోయాడు పంజాబ్కి. వెళ్ళిపోయి ఏం చేశాడు అని చెప్పేసి అంటే వాళ్ళ నాయనకి బాప్తిసం ఇచ్చినాడు. బాప్తిసం తీసుకున్న మరుసటి రోజే వాళ్ళ నాయన చనిపోయినాడు. అంటే ఏమి అని చెప్పేసి అంటే బాప్తిసం తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. అదొక పునాది. మీరు కట్టబడాలి అని చెప్పేసి అంటే మనల్ని మనము క్రైస్తవ్యంలో విశ్వాసంలో అభివృద్ధి చెందుతూ పోవాలి అని చెప్పేసి అంటే బాప్తిసం అనేది చాలా అవసరము అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా బాప్తిసం మనం ఎందుకు తీసుకుంటున్నాము అని చెప్పేస్తున్నట్టయితే మనం గమనిస్తూ వచ్చినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమి అని చెప్పేసి అంటే ఎవరైతే బాప్తిస్మ అనుభవంలో పాలు పొందుతారో వాళ్ళు క్రీస్తును ధరించుకుని ఉన్నారు అంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం బాప్తిస్మ అనుభవంలోకి వస్తామో అప్పుడు మనం ఏమి అని చెప్పేసి అంటే క్రీస్తును ధరించుకున్నాం. ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయనతో పాటు మనం సిలువ వేయబడ్డాం. ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోకి వచ్చామో మనం సాక్ష్యం ఇస్తున్నామో అప్పుడు ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం. ఎప్పుడైతే బాప్తిస్మ తొట్టిలో నుంచి నువ్వు బయటకు వస్తావో ఆయనతో కూడా మనం లేపబడ్డాం. అంటే వీఆర్ ఐడెంటిఫై విత్ ద క్రైస్ట్. యేసు క్రీస్తును ఏకీభవిస్తూ ఉన్నాం మనం. అప్పుడే క్రీస్తు అనే శిరస్సుకు, అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు కదా, కాబట్టి క్రీస్తు అనే శిరస్సులో నీవు ఒక అంగంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది, చేర్చడం అనేది జరిగింది దేవుడు. కాబట్టి బాప్తిసం అంటే అర్థమేమి అని చెప్పేసి అంటే మనం క్రీస్తును అంగీకరించడము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తాం. బాప్తిసం అంటే ఏమి అని చెప్పేసి అంటే దేవుని యొక్క క్రమాన్ని పాటించడం, దేవుని యొక్క క్రమాన్ని పాటించడం. అక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువే యోర్దాన్ నదిలో యోహాను బాప్తిసం ఇస్తూ ఉంటే అందరికీ ఆయన అక్కడికి నడిచి వచ్చినాడు. యోహాను అంటున్నాడు, దేవా ప్రభువా నీవు నాతో బాప్తిసం తీసుకుంటున్నావా? అప్పుడు యేసుప్రభు అంటాడు, ఈ క్రమం యావత్తు ఇలాగే జరుగునుగాక. అంటే యేసుప్రభువే బాప్తిసం యొక్క క్రమాన్ని తను పాటిస్తూ వచ్చాడు. ఆయనే పాటించాడు కాబట్టి ఆయన్ని అంగీకరించిన మనము కూడా బాప్తిస్మ అనుభవంలో సాక్ష్యం ఇచ్చేవారిగా మనం కూడా పాటించేవారిగా ఉండాలి అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి బాప్తిస్మ మనం ఎందుకు తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇది ఒక ఆజ్ఞ. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నామములో అందరికీ మీరు బాప్తిస్మం ఇయ్యుడి అని దేవుడు కమాండ్ చేశాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఆ ఆజ్ఞను మనమంతా అంగీకరించాలి, విధేయత చూపాలి. కాబట్టి మనము బాప్తిస్మలో సాక్ష్యం ఇస్తున్నాం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. బాప్తిస్మాన్ని ఎందుకు మనం తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటే ఆయన వాక్యాన్ని మనం అంగీకరించాం కాబట్టి. వాక్యాన్ని అంగీకరించిన వారందరూ బాప్తిస్మ యొక్క అనుభవంలో పాలుపొందుతూ వచ్చారు. బాప్తిస్మ మనం ఎందుకు తీసుకుంటున్నాము అని చెప్పేసి అంటే హెబ్రీ 6:2 ప్రకారం అది ఒక పునాది కాబట్టి, మనల్ని మనం పునాది మీద కట్టుకోవాలి కాబట్టి మనం బాప్తిస్మ అనుభవంలో సాక్ష్యం ఇస్తూ ఉన్నామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు మనం బాప్తిసం తీసుకుంటున్నామంటే అపోస్తలుడైన పౌలు రోమాలకు రాస్తూ అంటున్నాడు 6:3లో, మనము బాప్తిసం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు క్రీస్తును ధరించుకున్నవారుగా ఉంటాం. అప్పుడు మనం క్రైస్తవులు అని పిలువబడతాం. కాబట్టి క్రైస్తవులు అంటే క్రిస్టియన్ అంటే అర్థం ఏమంటే దోస్ హూ ఆర్ హ్యావింగ్ క్రైస్ట్ ఇన్సైడ్, వేరింగ్ క్రైస్ట్, హీ ఈజ్ కాల్డ్ ద క్రిస్టియన్. ఎవరైతే క్రీస్తును ధరించుకుని ఉన్నారో వాళ్ళే క్రైస్తవులు, అందరు క్రైస్తవులు కాదు. బాప్తిస్మం అంటే ఇట్లా చిలకరించి ఇట్లా నేను 3 బాప్తిస్మాలు తీసుకున్నా. కాబట్టి రకరకాల బాప్తిస్మాలు ఉంటాయి, అవన్నీ బాప్తిస్మాలు కాదు. యేసు ప్రభు ఏ బాప్తిస్మం తీసుకున్నాడో
అదే బాప్తిసం. ఆయన నదిలోకి పోయిన తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాన్ ఆయన్ని నదిలో ముంచి ఆయన్ని పైకి లేపాడు. అదే బాప్తిసమే, అదే క్రమమే, అది నీతి యావత్తు ఇలాగూ జరుగును గాక. అర్థమైందా? సరే, దేవుడు బాప్తిసం సాక్ష్యంలో మిమ్మల్ని నడిపించును గాక. బ్రదర్స్ పాట పాడుతూ ఉంటారు ఇక్కడ, అక్కడ రాలేరు కాబట్టి నేను పేర్లు చదువుతాను కదా, ఇప్పుడు చదివినాను కదా. సిస్టర్ శాంతమ్మ సిస్టర్, మీరు పైకి లేండి. ఆ తర్వాత ఎస్తేర్ నిరీక్షణ, ఆ తర్వాత జాస్పరి, దివ్య, అక్కడ సైడ్ తిరగండి. ఆ తర్వాత రాజేష్, దేవుని వాక్యం మీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించినారా? చెప్పండి గట్టిగా సంఘానికి. నేను పాపినని ఒప్పుకొని మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారా? గట్టిగా. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు ఇలాంటివి ఎదురైనప్పటికీ బాప్తిసం మేము తీసుకున్నాం కాబట్టి యేసుక్రీస్తునందు స్థిరంగా మేము నిలవబడగలుగుతాం అనే నమ్మకం మీకుందా? ఉందా? కాబట్టి బాప్తిసం అనేది ఎవ్వరు బలవంతంగా మీకు ఇవ్వడం లేదు. ఇక్కడ మీ హృదయపూర్వకంగా మీరు అంగీకరిస్తేనే ఇక్కడ బాప్తిసం అనేది దైవజనులు మీకు ఇస్తున్నారు. మీరు హృదయపూర్వకంగా అంగీకరించే బాప్తిసం తీసుకుంటున్నారు కదా. రాజేష్ చెప్పండి అమ్మా. అక్కడ చూడండి సంఘానికి, నా సైడ్ కాదు. హృదయపూర్వకంగా అంగీకారంతో మీరు తీసుకుంటున్నారు కదా, బలవంతం ఏమి లేదు కదా. మీరు లైన్గా, ఇప్పుడు మేము ఎట్లా పిలిచామో పేర్లు, శాంతమ్మ సిస్టర్, మీరు లైన్గా అక్కడ వెళ్ళండి. అన్నగారు మీ దగ్గరకు వస్తారు, వచ్చి మీకు బాప్తిసం ఇస్తారు. ఆ తర్వాత వీళ్ళకి బ్లాంకెట్ కప్పేవాళ్ళు ఎవరు సిస్టర్ ఉన్నారా? చెప్పు మళ్ళీ. బాప్తిస్మం తీసుకున్న తర్వాత వెంటనే తెల్ల శాలువలు వేసేదానికి మార్తమ్మక్క, మీరమ్మ సిద్ధంగా ఉన్నారు. అన్నగారు చెప్పిన సహోదరులు మీరు బయటికి పోయి ఆ శాలువాలు లేకపోతే బ్లాంకెట్ పట్టుకొని రెడీగా ఉండండి. బాక్స్ తీసుకున్నాం, అక్కడ అక్కడికి వస్తుంది. సరే, ఎవరైతే చూడాలనుకుంటున్నారో వారంతా బయటికి వెళ్ళండి. బాప్తిస్మ సాక్ష్యం అనుభవంలో మీరు కూడా సహకరించవలసిందిగా ప్రభునామన కోరుతూ ఉంటున్నాం.
రక్షణ దినము నేడే ఓ ప్రియుడాని రక్షణ దినము దేవుని రాజ్యము సమీపమాయను దేవుని రాజ్యము సమీపమాయను అంగీకరించుము శ్రీయేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా ఎంతకాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ